హలో అండి, అందరికీ నమస్కారం. మన తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చదవబోయే కథ డాక్టర్ జె చలం గారు రచించిన నన్ను క్షమించు నాన్న. ఈ కథ మయూరి వీక్లీలో 13 ఆగస్ట్ 1993 సంవత్సరంలో ప్రచురింపబడింది. కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామా? అనంతపురంలో జయలక్ష్మి కాలనీ 2వ వీధి మొదటి ఇంట్లో ఎప్పటిలాగే వాతావరణం ప్రశాంతంగా ఉంది. సూర్యుడు ఆకాశంలో అప్పుడే డ్యూటీలో చేరాడు. వంటింట్లో చట్నీ తయారు చేసి ఇడ్లీకి పిండి కలుపుతోంది రామలక్ష్మి. ఉదయం 7 గంటలు దాటింది. హఠాత్తుగా దబదబ బాదుతున్న శబ్దం విని రామలక్ష్మి బెడ్రూమ్ వైపుగా పరుగు తీసింది. వేలిడంత కూడా లేని కూతురు ప్రశాంతిని గొడ్డును బాదినట్టు బాదుతున్నాడు ఆదినారాయణ. గబగబా మధ్య దూరి చేతులు అడ్డం పెట్టింది. 2 దెబ్బలు ఆమెకి తగిలే. ఏంటండి, ఏం జరిగింది? ఎందుకలా కొడుతున్నారు? అడిగింది. నువ్వు ముందు పక్కకు జరుగు, తర్వాత చెబుతాను తీక్షణంగా అన్నాడు ఆదినారాయణ. పాప వెక్కిళ్ళు పెడుతుంది. బొగ్గలు ఎలా కందిపోయాయో చూడండి. ఇంకా కొట్టడానికి మీకు చేతులెలా వస్తున్నాయి? కొడతానో చంపేస్తానో నా ఇష్టం. 10 సార్లు చెప్పినా ఈ చిన్న స్పెల్లింగ్ నేర్చుకోలేదా? ఈరోజు దీనికి తిండి కూడా పెట్టద్దు అని డ్రెస్ మార్చుకొని తలుపు మూసి తాళం వేసుకుని బయటికి వెళ్ళిపోయాడు. అయ్యయ్యో, ప్రశాంతిని గదిలోనే ఉంచి తాళం వేశారేమండి? తీయండి ప్లీజ్, ఏమండి అన్న మాటలు భర్త చెవిన చేరనే లేదు. మెల్లిగా కిటికీ దగ్గరికి వెళ్ళి ప్రశాంతిని పిలిచింది రామలక్ష్మి. అది వాళ్ళ నాన్నను మించిన మొండిది. ఎంత పిలిచినా రాదే. ఎంతో బతిమాలితే వెక్కిళ్లతోనే కిటికీ దగ్గరకు వచ్చింది. కిటికీ కడ్డీల్లో నుంచి బొగ్గ మీద కన్నీరు తుడిచింది. అది అంత ఏడుస్తున్న శబ్దం మాత్రం బయటికి రావటం లేదు. ఏడవకూడదని వాళ్ళ నాన్న ఆర్డర్ వేశాడు కాబోలు. అందుకని బయటకు వినిపించకుండా లోపలే కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది. అలా నిర్విరామంగా ఏడుస్తున్న కూతుర్ని చూసి రామలక్ష్మి కడుపు తరుక్కుపోయింది. భర్త మీద చెప్పరాని కోపం వచ్చింది. కానీ తనేం చెయ్యగలదు? డ్రాయింగ్ రూమ్లోని సోఫాలో కూలబడి తను ఏడ్చింది. ఆఫీస్ టైం అయింది. బజారు నుండి అటే ఆఫీస్కి వెళ్తుంటారు. ఆయన ఇప్పుడు ఇంటికి రారు అని నిర్ధారించుకుని రామలక్ష్మి ఓ ప్లేట్లో 4 ఇడ్లీలు, కొంచెం చట్నీ కిటికీలో నుంచి లోపలికి తోసింది. పాప ససేమిరా ముట్టలేదు. ఎంత బతిమాలినా వింటేనా? ఆ రోజు చేసిన టిఫిన్ బిచ్చగాళ్ల పాలయ్యింది. కిటికీ ఓచలు పట్టుకొని తదేకంగా పాపనే చూస్తున్న రామలక్ష్మి మనసు గతంలోకి పరుగులు తీసింది. తను ఆదినారాయణ 12 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అది కులాంతరం కాకపోయినా పెద్దలకు ఇష్టం లేని పెళ్ళైనందువలన అయిన వాళ్ళందరూ దూరమయ్యారు. 4 ఏళ్ల తర్వాత పుట్టిన శ్రవంతిని ఎంతో అపురూపంగా పెంచుకుంటున్నారు. కూతురిని ఎంత ప్రేమగా చూసుకున్నా ఆదినారాయణ చదువులో మాత్రం చండశాసనుడు. ఏ చిన్న తప్పు జరిగినా క్షమించకుండా బెల్ట్తో వాతలు పడేలా కొట్టేవాడు. ఏమని అడిగితే క్రమశిక్షణ అంటూ పెద్ద లెక్చర్ ఇచ్చేవాడు. ఇప్పుడు ప్రశాంతికి 7 ఏళ్ళు. ఎంతో బాగా చదువుతుంది. క్లాస్లో ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. టీచర్లందరూ ప్రశాంతిని ఎంతో మెచ్చుకుంటారు. చదువులో ఎంతో ముందున్నా వాళ్ళ నాన్నకి తృప్తి లేదు. ఏ చిన్న స్పెల్లింగో లేదో లెక్కో నో పట్టుకొని తనకి నచ్చిన రీతిలో నేర్చుకోలేదని సతాయిస్తాడు. మధ్యలో తను కల్పించుకున్నా ఏమీ ప్రయోజనం ఉండదు. తన మాట వినరు. జీవితంలో అన్నీ ఉన్నా ఈ ఒక్క వెలితి తనని ఎంతో కలిచివేస్తోంది. డోర్ బెల్ మోగటంతో ఈ లోకంలోకి వచ్చి తలుపు తీసింది రామలక్ష్మి. ఆఫీస్ నుంచి ప్యూన్ వచ్చాడు. అయ్యగారు మధ్యాహ్నం ఇంటికి రారు, క్యారియర్ పంపించమన్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఏ పాటు తప్పినా సాపాటు తప్పదన్నట్టు వంట పనులకు ఉపక్రమించి 1 గంటకల్లా భోజనం రెడీ చేసి క్యారియర్ ఆఫీస్కి పంపించింది. ఉదయం టిఫిన్ చెయ్యకపోయినా మధ్యాహ్నం కూడా భోజనం సహించక పస్తు పడుకుంది. సాయంకాలం 6 గంటలకు భర్త ఆఫీస్ నుంచి తిరిగొచ్చాడు. బెడ్రూమ్ తాళం తీయంగానే స్రవంతిని బయటకు తీసి ఎంతో బుజ్జగించి భోజనం పెట్టింది. తర్వాత తను కూడా కొంచెం తింది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే
అంతగా ఏడ్చి ఓ రోజంతా బందీగా ఉన్న ప్రశాంతి ముఖంలో ఏ భావమూ లేదు. భావాతీత జ్ఞానంలో ఉన్న యోగినిలా నిర్వికారంగా ఉంది. ఆదినారాయణ కూడా కూతుర్ని అంతగా బాధ పెట్టినందుకు ఏ విధమైన పశ్చాత్తాపమూ వ్యక్తం చేయలేదు. ప్రశాంతి తండ్రిపై ఏ కోపం పెట్టుకోకుండా కలిసిపోయి మామూలుగానే మాట్లాడింది. రోజులు సంవత్సరాలుగా మారటానికి ఎక్కువ కాలం పట్టలేదు. ఆదినారాయణ గడ్డం పూర్తిగా నెరిసింది. రామలక్ష్మికి తలలో చాలా భాగం వెండి వెంట్రుకలు తెల్లగా కనపడుతున్నాయి. ఇద్దరు కుర్చీల్లో కూర్చున్నారు. అటు పడమర చూస్తే ఠీవీగా నిలుచున్న శేషాద్రి, గరుడాద్రిగా సప్తగిరులు. ఆ కొండలకు వడ్డాణంలో చుట్టుకున్న రోడ్డు పై వయ్యారంగా పరిగెత్తే కారులు, బస్సులు, ఆ కొండ దిగువన మెడికల్ కాలేజ్, ఆసుపత్రి, హాస్టల్ తదితర బిల్డింగ్స్ పిల్లల పేర్చిన ఆటబొమ్మల్లా ఉన్నాయి. మధ్యలో ఏపుగా ఎత్తుగా పెరిగిన అశోక, వేప, నేరేడు మొదలగు రకరకాల చెట్లున్నాయి. అవి నిటారుగా నిలబడి గర్వంగా తలలూపుతున్నాయి. తూర్పు వేపుగా తిరుపతి పట్టణం శోభాయమానంగా రంగుల హరివిల్లులా వెలిగిపోతోంది. ఇక్కడ నిజంగా ప్రతిరోజు పండుగే. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్య కళ్యాణమే అనుకుంది రామలక్ష్మి. ఆ దంపతులిద్దరూ ఎస్వి మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో అతిథుల సీట్లలో కూర్చున్నారు. రకరకాల తోరణాలతో, రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా కాలేజ్ డే జరుపుకుంటున్నారు ఆ కాలేజీ వారు. ప్రశాంతితో పాటు ఇతర ఫస్ట్ ర్యాంక్ విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసేది కూడా ఈరోజే. ఆదినారాయణ, రామలక్ష్మిల ముద్దుల పట్టి ప్రశాంతి క్లాస్ ఫస్ట్ మాత్రమే కాకుండా యూనివర్సిటీలో కూడా ఫస్ట్ ర్యాంక్ సంపాదించింది. అందుకే గోల్డ్ మెడల్ కూడా కాలేజీ వారు ప్రదానం చేస్తున్నారు. అందుకే ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రశాంతి తల్లిదండ్రులకు ఆహ్వానం అందింది. కాలేజీ వార్షికోత్సవ కార్యక్రమాల్లో అధ్యక్షోపన్యాసాలు, ముఖ్య అతిథి తొలి పలుకులు మొదలగు లాంఛనాలు పూర్తయ్యాయి. బహుమతుల ప్రదానం కార్యక్రమం జరుగుతుంది. చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు బహుమతులందరికీ అందజేస్తున్నారు. కుమారి ప్రశాంతి పేరు కనీసం 4 సార్లకు పైనే పిలిచారు. ప్రతి సబ్జెక్టులో తనే ఫస్ట్. గోల్డ్ మెడల్ ప్రదానం చేస్తూ కలెక్టర్ గారు ప్రశాంతిని ప్రత్యేకంగా అభినందించారు. 10th ఇంటర్లోనూ స్టేట్ ర్యాంకులు సాధించడమే గాక మెడికల్ కాలేజీలో కూడా బంగారు పతకం సాధించిన కుమార్తె డయాస్ నుంచి తిరిగి వస్తూ ఉంటే చప్పట్లతో ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. ఆదినారాయణ ముందు ఒకంత గర్వంగానూ తరువాత ఉద్వేగంతోనూ ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఆఫీసు నుంచి స్కూటర్లో ఇంటికి చేరుకుని ఆదినారాయణకు తలుపుకు వేసి ఉన్న తాళం కప్ప విక్కిరిస్తూ కనపడింది. ఎన్నో ఏళ్ల తమ వైవాహిక జీవితంలో ఇలా ఎప్పుడూ జరగలేదు. ఆశ్చర్యపోయిన ఆదినారాయణ ఆలోచిస్తూ ఇంటి ముంగిట్లో కూర్చున్నాడు. అరగంట తరువాత హడావిడిగా ప్రవేశించిన రామలక్ష్మి తాళం తీస్తూ భర్తను చూసి కంగారు పడింది. నేను వద్దన్నా, కాదు, కూడదు అని బలవంతం చేసి నన్ను పేరంటానికి శారద వాళ్ళు తీసుకువెళ్లారండి. మీరొచ్చి ఎంతసేపు అయ్యింది? మౌనంగా లోపలికి ప్రవేశించిన ఆదినారాయణ జవాబు చెప్పలేదు. కాఫీ కప్పు తీసుకుని హాల్లోకి ప్రవేశించిన రామలక్ష్మికి స్నానం చేసి ఒళ్ళు తుడుచుకుంటున్న భర్త కనిపించాడు. కాఫీ టీపై మీద పెట్టి, ఇంకా కోపం పోలేదా? గోముగా అడిగింది. కనీసం ఓ చీటీ రాసి గొళ్ళానికి తగిలించొచ్చు కదా. నేనెంత కంగారు పడ్డానో నీకెలా తెలుస్తుంది? నిష్ఠూరంగా అన్నాడు ఆదినారాయణ. సరే, నాదే పొరపాటు, ఒప్పుకుంటున్నాను. మీరు ఓకే అంటే వేణుగోపాలస్వామి గుడికి వెళ్ళొద్దామండి. ఈరోజు మన శ్రవంతి పుట్టినరోజు కదా. అవును, నిన్నటితో దానికి 22 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ ఏడాది గడిస్తే హౌస్ సర్జన్సీ కూడా పూర్తవుతుంది. తర్వాత ఈ ఊళ్ళోనే ప్రాక్టీస్ పెట్టించి మంచి డాక్టర్ని చూసి పెళ్లి చేద్దాం. నోనో, నేనొప్పుకోను. అంటే నీ ఉద్దేశం ప్రశాంతికి పెళ్లి చేయకూడదనా? అది కాదండి. ఈ కాలంలో ఒత్తి మెడిసిన్ చదివితే లాభం లేదు. మన ప్రశాంతి ఎండి చదవాలి, గొప్ప గైనకాలజిస్ట్ కావాలి. గుడ్, చాలా దూరం ఆలోచించావు. గుడ్ ఐడియా. నీదే ఆలస్యం. కమాన్, గెట్ రెడీ. రాత్రికి భోజనం కూడా బయటే. రామలక్ష్మి బాత్రూం వైపు పరుగులెట్టింది. మళ్లీ తలుపు మీద దబదబా చప్పుడు, దానితో పాటు పోస్ట్ మ్యాన్ సార్, టెలిగ్రామ్ అని వినిపించింది. సంతకం చేసి టెలిగ్రామ్ అందుకుని చదివాడు. ప్రశాంతి సీరియస్, స్టార్ట్ అర్జెంట్. నమ్మబుద్ధి కాలేదు. తల విదిల్చి మళ్లీ చదివాడు.
అవే మాటలు. నిన్ననే కదా శ్రవంతి ఉత్తరం రాసింది. తను బాగున్నట్లు, ఫైనల్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు రాసింది. అంతలోకి ఈ ఆశవిపాతం ఎలా సాధ్యం? టవల్తో తుడుచుకుంటున్న భార్యను చూసేసరికి కళ్ళల్లో నీళ్లు నిండాయి. తన ప్రశాంతికి ఏమై ఉంటుంది? ఆమెకేమైనా ఉంటే తను దోచుకోగలడా? మరి ఈ పిచ్చి తల్లి ప్రశాంతిపై ఏగవాళ్ళితే ఓర్వలేదే. మరేదైనా జరిగితే బ్రతకగలదా? అయినా అతని కీడెందుకు శక్కించాలి? ఏదైనా జబ్బు చేసి ఆసుపత్రిలో చేర్పించారేమో. ఏ విషయం తేలాలంటే వెంటనే తిరుపతికి ప్రయాణం కట్టాల్సిందే. రెండోసారి చదువుతున్నాను. గుడికి వెళ్లేందుకు ఏమో ఆలస్యం అవుతోంది. మహానుభావ, ఇకనైనా లేవండి. నన్ను క్షమించు లక్ష్మి. నేను అర్జెంటుగా ప్రశాంతిని చూడాలి. వెళ్తున్నాను. ఏంటండి పిచ్చి మాటలు? ఇప్పుడే కదా మనం గుడికి వెళ్ళాలనుకున్నాం అన్న ఆమె మాటలకు బదులు చెప్పకుండా బయటికి వెళ్ళిపోయాడు. రామలక్ష్మి అవాక్కే నిల్చుండిపోయింది. అందిన బస్సులో తిరుపతికి చేరుకున్నాడు. గుబగుబలాడుతున్న గుండెలను చక్కబట్టుకొని మెడికల్ కాలేజ్ హాస్టల్ చేరుకున్నాడు ఆటోలో. ఎప్పటిలా బయటకొచ్చి మాట్లాడుతుందనుకున్న ప్రశాంతి కనిపించనే లేదు. చాలామంది విద్యార్థినులు తన కేసు వింతగా చూసి గుసగుసలాడుకోవటం గమనించాడు. ఇంతలో వాచ్మెన్ ఆదినారాయణను వార్డెన్ దగ్గరకు తీసుకువెళ్ళాడు. వార్డెన్ ఆయనను కుర్చీలో కూర్చోబెట్టి ఓ లెటర్ చేతికిచ్చింది. అది ప్రశాంతి రాసిన చివరి లెటర్. నాన్నగారు, నన్ను క్షమించండి. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. అందుకనే ఈ ప్రత్యేకమైన లెటర్ రాస్తున్నాను. నాన్న, నన్ను మీరు ఎంతో ప్రేమతో అనునయించారు. అంతకు మించిన క్రమశిక్షణతో పెంచారు. ప్రతి క్లాసులో ఫస్ట్ ర్యాంక్ పొందేలా చేశారు. ఈ ఫైనల్ ఇయర్ పరీక్షల్లో నా ఆరోగ్యం పాడయ్యింది. ఎంత చదువుదామని ప్రయత్నం చేసినా నా వల్ల కాలేదు. నేను పరీక్షలు రాశాను, కానీ ఫస్ట్ ర్యాంక్ రాలేదు. నెంబర్ 2గా ఉండే రాఘవేంద్రకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. నాకు 3వ స్థానం వచ్చింది. ఇది చాలా ఘోరమైన అవమానం. నేను దీన్ని స్వీకరించలేకపోతున్నాను. మనిషిలో ఉండే సర్వశక్తియుక్తులు ఫస్ట్ ర్యాంక్ సాధించడానికే ఉపయోగపడాలి. అదే జీవితానికి అర్థం, పరమార్థం. ఈ సంవత్సరం మాత్రం నా అంచనాలన్నీ తారుమారయ్యాయి. అందుకే నేను ఈ ఓటమితో రాజీ పడలేకపోతున్నాను. ఇక ఈ లోకంలో బ్రతికి ఉండటం అనవసరం అనిపిస్తుంది. అందుకే శాశ్వతంగా సెలవు తీసుకుంటున్నాను. ఇది తెలుసుకున్న తర్వాత మీరు చాలా బాధపడతారని తెలుసు. అమ్మకు కూడా ఈ విషయం తెలిస్తే భరించలేదని తెలుసు. కానీ ఏం చేయను? నేను తప్పకుండా వెళ్ళిపోవాలి అనే నిర్ణయం తీసుకున్నాను. కనుక ఈ విషయంలో మార్పు ఉండదు. నేను వెళ్ళిపోతున్న నాన్న, నన్ను క్షమించండి. ఈ క్రమశిక్షణ మీరు నేర్పిందే. అమ్మకు మీరే ధైర్యం చెప్పండి. తెలిసి నేనేనాడూ మీకు మనస్తాపం కలిగించలేదు. ఎప్పుడైనా తెలియక జరుగుంటే నన్ను క్షమిస్తారు కదూ? 2 కళ్ళు నీళ్లతో నిండి కనిపించటం మానేశాయి. ఆదినారాయణ గుండెలు పగిలాయి. బావురుమని ఏడ్చాడు. అమ్మా శ్రవంతి, ఎంత పని చేశావు తల్లి. చాలా పెద్ద శిక్షే వేశావు మాకు. నిన్ను ఎంతో కఠినంగా క్రమశిక్షణతో పెంచినా అది నీ మంచికే అనుకున్నాను. కానీ అదే నీ పాలిట ఉరితాడవుతుందని కలలో కూడా ఊహించలేదు. అమ్మా, ఒక్కగానొక్క బిడ్డవని, ఆడైనా మగైనా నువ్వేనని, నిన్నెంతో గొప్పదాన్ని చెయ్యాలని ఎన్నో కలలు కన్నాను. అవన్నీ బుగ్గిపాలయ్యాయి. చిన్నతనంలో నిన్ను కొట్టిన ఈ చేతులను నరికినా పాపం లేదు. నీ చావుకి కారణం నేనే, నిన్ను చంపింది నేనే అనుకుని కుములుతున్న ఆదినారాయణను ఓదార్చాలని విద్యార్థులు, వార్డెన్ గారు ప్రయత్నించారు. సింహంలా గంభీరంగా ఉండే ఆదినారాయణ అలా బావురమనటం చాలా దారుణంగా ఉంది. నెమ్మదిగా ప్రశాంతి శవాన్ని అంబులెన్స్లోకి ఎక్కించారు. ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తున్న ఆదినారాయణను ఫోరెన్సిక్ ప్రొఫెసర్ కారు దగ్గరకు నడిపించుకు వెళ్ళాడు. మరో 2 వ్యానులలో ప్రశాంతి ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, అధ్యాపకులు ప్రశాంతి అంతిమయాత్రకు తరలి వెళ్ళటానికి రెడీ అవుతున్నారు. కారెక్కే ముందు ఆదినారాయణ గొంతు ఎలా పెగిల్చుకొని చెప్పాడు. బిడ్డల్లారా, చిన్నారుల్లారా, ఈ గొప్ప చదువు చదివే మీరెంతో అదృష్టవంతులు. మీ తల్లిదండ్రులు మరింత అదృష్టవంతులు. కానీ ఈ చదువుల్లో అనారోగ్య పోటీకి పాల్పడి ప్రాణాలు బలి తీసుకోకూడదు. విద్యలు, గెలుపు, ఓటములు జీవన్ మృత్యు పోరాటం కాకూడదు. జీవితంలో చదువు ఒక భాగం మాత్రమే. ఈ జీవితమే చదువని మీరు అనుకోవద్దు. దయచేసి ఈ సత్యం గ్రహించండి.
మీ జీవితాలు ఎంతో అమూల్యమైనవి. నేను చేసిన చిన్న పొరపాటుకు భారీ మూల్యం చెల్లించాను. ఇంకెవ్వరి జీవితంలో ఇలా ఎప్పటికీ జరగకూడదు. ఇదే నా కోరిక. మన్నిస్తారు కదూ? జీవితంలో నా సర్వస్వం అనుకున్న ప్రశాంతిని పోగొట్టుకున్నాను. ఇంకేం చెప్పను. డగ్గుత్తికతో ఇక మాట రాక కారెక్కిపోతున్న ఆయనను చూసి జీవితంలో ఒక కొత్త సత్యాన్ని తెలుసుకున్నట్లు ఫీల్ అయ్యారు కాలేజీ పిల్లలు. ఇదండి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్